మెస్సీ టూర్ కోసం హైదరాబాద్ క్రికెట్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ముస్తాబైతా ఉంది. మనం హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాము. ఈ ప్రాంతంలోనే మెస్సీ టీంతో రేవంత్ రెడ్డి టీం కూడా ఇక్కడ ఫుట్బాల్ మాత్రం ఆడనుంది. ఈ ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఆ యొక్క మైదాన ప్రాంతాన్ని మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి మెస్సీ టీంతో ఫుట్బాల్లో పాల్గొనున్నారు. ఫుట్బాల్ డిసెంబర్ 13వ తేదీన యొక్క పోటీని మాత్రం పెట్టడం జరిగింది. మెస్సీ హైదరాబాద్కు వస్తుండడంతో ఈ యొక్క పోటీకి అయితే తీవ్రమైనటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ఫుట్బాల్ అభిమానులు, మెస్సీ అభిమానులు భారీగా ఇక్కడికి వస్తారనేటువంటి సంకేతాలు ఉండడంతో ఈ యొక్క టికెట్లను కూడా ఇప్పటికే విక్రయానికి పెట్టినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి పలుమార్లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో మెస్సీ రానుండడం అనేది 13వ తారీఖున ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చకచకా జరుగుతున్నటువంటి ఏర్పాట్లను కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రికెట్ మైదానాన్ని కాస్త ఫుట్బాల్ మైదానంగా మార్చడం కోసము భారీగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. శుక్రవారం రోజున డిసెంబర్ 13 శుక్రవారం రోజున ఇక్కడికి అయితే రానున్నారు. గో టూర్ అని చెప్పేసి 2025 యొక్క టూర్ అయితే జరగనుంది. ఇక దీంతో పాటుగా అంటే కోల్కతాలో కూడా ఈ యొక్క ఈవెంట్ ఉండనుంది. దాంతోపాటుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్లో కూడా ఈ యొక్క టూర్ అయితే ఉంది. ఉప్పల్ స్టేడియంకి సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఎవరైతే ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారో ఆ ఫుట్బాల్ ప్లేయర్స్తోని ఆడనున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఇక మెస్సీ అర్జెంటీనా టీంతో ఇక్కడికి రానున్నారు. అర్జెంటీనా టీము ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీంతో ఫుట్బాల్ ఆడనున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది సాయంత్రము 7 గంటలకి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించినటువంటి టికెట్లను కూడా ఇప్పటికే విక్రయానికి పెట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి టీంకు సంబంధించి మనకు ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు అయితే ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నటువంటి విద్యార్థులతోని ఈ యొక్క మ్యాచ్ అయితే ఉండబోతుందని చెప్తా ఉన్నారు. రేవంత్ టీంలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. ఇక కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ మొత్తము ఈ 4 ప్రాంతాలలో కూడా మెస్సీకి సంబంధించినటువంటి టూర్ ఉంది. భారత్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టూర్కు మాత్రము కీలకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తెలంగాణ రైజింగ్ 2047ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టూర్ ఉపయోగపడుతుంది. అలాగే క్రీడలకు సంబంధించినటువంటి విషయంలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా ఈ యొక్క టూర్ ఉపయోగపడుతుందంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులు చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి డిసెంబర్ 13న ఎలాంటి హడావిడి ఉప్పల్ స్టేడియంలో ఉండబోతుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.